బేసిక్లీ మెన్స్వేర్లో ఒక మార్కెట్ ప్లేస్ క్రియేట్ చేద్దామని చెప్పేసి వీ లాంచ్ దిస్ బిఫోర్ ఆన్ 2022. We are glad that we came up to here within 2 years. Okay, the only motive, the only vision of RC Trends is it must be ade dani one stop solution for menswear cheddamani we are doing our best. So everything whatever a men oka menswear lo em kavalana like casual semi casuals, formals, streetwear, you name it, anything whatever men wants ఒక వన్ స్టాప్ సొల్యూషన్గా మనం తయారు చేద్దామని చెప్పేసి మేము ఇది స్టార్ట్ చేసాం. అండ్ నౌ వీఆర్ హియర్ విత్ అ బ్రాండ్ అంబాసిడర్ ఆకాష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ అన్న, మనకు వి డిడ్ంట్ థాట్ ఇంత ఈజీగా అంటే హ్యాపెన్ అవుతుందని, బట్ వీఆర్ రియలీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆకాష్ గారు. మెయిన్ ఆర్సీ ట్రెండ్స్ అడ్రస్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే మెయిన్ ఆన్లైన్లో ఎక్కువ స్కామ్స్ జరుగుతున్నాయి అనమాట. అయితే మనం ఆన్లైన్ స్టార్ట్ చేద్దాం, ఏమీ ఇబ్బంది లేకుండా కస్టమర్కి మనం ట్రస్టెడ్గా ప్రొడక్ట్స్ అవన్నీ పంపిద్దామని చెప్పేసి ఫస్ట్ మనం ఆర్సీ ట్రెండ్స్ అడ్రస్ని ఆన్లైన్గా స్టార్ట్ చేసాం అన్నమాట. ప్రతి ఒక్క కస్టమర్కి ట్రస్టెడ్గా మన ప్రొడక్ట్స్ పంపించడానికి. తర్వాత మనం యూనిక్ ప్రొడక్ట్స్ లైక్ చైనా ఇంపోర్టెడ్ కానీ, జాకెట్స్ కానీ, తర్వాత ఫార్మల్స్, క్యాజువల్స్, ఫంకీ వేర్ A to Z మన ఒక స్టోర్లోనే దొరికేలాగా యాక్సరీస్ కానీ A to Z ఒక మెన్స్కి ఏమైనా కావాలి అంటే ఓన్లీ ఆర్సీ అని గుర్తొచ్చేలాగా మనం ఈ మెన్స్ వేర్ని క్రియేట్ చేసాం అనమాట. ఎవరైనా సరే ఏ టైప్ అయిన ప్రోడక్ట్స్ అయినా సరే మన ఆర్సీకి వచ్చేస్తే దొరికేస్తాయని, మన ఆర్సీలో ఏ రకమైన ప్రోడక్ట్ అయినా దొరుకుతుందని చెప్పేసి మన విజన్ అనమాట. కానీ ఈ మోడల్స్ ఎవరికైతే సెట్ అవుతాయి అని మనం ఒక ఇది చేస్తుంటే మనకు ఆకాష్ బ్రోక్ అనేసారనమాట. ఆకాష్ బ్రోక్ అయితే ఈ ప్రొడక్ట్స్ మనకి హైలైట్ అవుతాయి, మా బ్రో మనకు బ్రాండ్ అంబాసిడర్గా చేస్తే అని చెప్పేసి మన ఆకాష్ బ్రోని చూస్ చేసుకున్నాం. మనం ఏ ఇన్పుట్ అయితే అనుకున్నామో దానికి డబుల్ ఉందనమాట. ఆ స్టీల్స్ కానీ ఆ మోడల్స్ కానీ ఆకాష్ బ్రోకి అసలు కరెక్ట్గా సెట్ అయినాయి. థ్యాంక్ యూ ఆకాష్ బ్రో, థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో దిస్ ఇస్ మై ఫస్ట్ బ్రాండ్ నేను యాక్టర్గా లాంచ్ అయిన దగ్గర నుంచి ఒక బ్రాండ్తో కొలాబరేట్ అవ్వడం అనేది ఇట్స్ మై ఫస్ట్ బ్రాండ్. సో అది ఆర్సీ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ నాకు వీళ్ళిద్దరు నా దగ్గరికి వచ్చి వీళ్ళ కలెక్షన్స్ చూపించినప్పుడు నాకు కలెక్షన్స్ చాలా బాగున్నాయి, కానీ ఐ థింక్ ఐఎమ్ నాట్ ద రైట్ పర్సన్ అనిపించింది. బికాజ్ ఐ ఆల్వేస్ వే ఫార్మల్స్. నేను చాలా సింపుల్గా చాలా నార్మల్గా రెడీ అయ్యి బయటికి వెళ్తాను ఇప్పుడు. బట్ వీళ్ళవన్నీ ఒక రకరకాల జాకెట్లు, ఆ హుడీస్ కానీ ఇవన్నీ నాకెందుకు అసలు నా స్టైల్కి అగేన్స్ట్ ఇవన్నీ నేను చేయనన్నాను. బట్ దే గేవ్ మీ అ లాట్ ఆఫ్ హోప్ అండ్ దే సెడ్ లేదు ఒకసారి ట్రై చేయండి అని చెప్పన్నారు. అండ్ దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. అండ్ నిన్నే మేము అనౌన్స్మెంట్ చేసాం అండ్ మేము అనుకున్న దానికన్నా రెస్పాన్స్ చాలా 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 బాగుంది. సో ఐ రిక్వెస్ట్ everyone, thanks a lot. Thank everyone for the wonderful response. And inta love, inta appreciations vastadu anukoledu. So thank you so much. And we are ready to answer your questions. Thank you so much. RC అంటే నేను అనుకున్నాను కదా రామ్ చరణ్ ది ట్రెండ్ సెట్స్ అనుకున్నాను. అయితే ఏంటి ఇలా దీనికి చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? వాట్స్ ద రీజన్? హాయిగా హీరోగా ఇలా చేసుకోకుండా ఇట్లా సార్ అంటే బేసిక్గా హీరోగా సినిమాలు చేస్తున్నాను సార్. బట్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బ్రాండ్తో మంచి కొలాబరేట్ అవుదామని. అండ్ వెన్ దే కేమ్, నాకు క్లోదింగ్ బ్రాండ్ గురించి నేను ఎప్పుడు అనుకోలేదు టు జస్ట్ అసోసియేట్ యాస్ బ్రాండ్ అంబాసిడర్. బట్ వీళ్ళు ఇద్దరు వచ్చి నాకు వీళ్ళ ఐడియాస్ కానీ వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళు సెట్ చేసుకున్న గోల్స్ కానీ ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీళ్ళల్లో చాలా ప్యాషన్ కనిపించింది. అండ్ దే రియలీ వాంటెడ్ టు లైక్ గ్రో బిగ్. ఈ ఆర్సీ అన్నది ఇక ఒక పెద్ద బ్రాండ్ అయిపోవాలి అని వాళ్ళు చాలా అది ఒక ఫైర్ ఉంది. సో నాకు వీళ్ళలో ఆ ఫైర్ నచ్చి నేను ఓకే అనడం జరిగింది అండ్ వీళ్ళు నమ్మడం జరిగింది. బట్ ఐఎమ్ సో హ్యాపీ టేకింగ్ దిస్ డెసిషన్ సార్. ఈ ఆర్సీకి ఒకదానికే చేస్తున్నారా, ఇంకేమైనా వీటికైనా ఎంఎస్టీ చేస్తున్నారా? డెఫినెట్లీ ఇంకా డిస్కషన్స్ జరుగుతున్నాయి. సో వెన్ దే ఆర్ ఫైనల్ విల్ డెఫినెట్లీ అనౌన్స్. మూవీస్ ఏమి ఉన్నాయి అసలు? సో మూవీస్ I've been listening to a lot of scripts, sir. And నేను ఫైనల్ చేసిన స్క్రిప్ట్స్ అయితే 2-3 ఉన్నాయి. ఒకటి ఒక మంచి లవ్ స్టోరీ ఓకే చేశాను, ఇంకోటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఓకే చేశాను. సో వీటి ఇన్ఫర్మేషన్స్ అన్నవి వెరీ సూన్ ఐల్ గివ్ ద అప్డేట్. నాన్నగారిది డబల్ స్మార్ట్ గురించి అందరూ వెయిట్ చేస్తున్నారు, కానీ వాటి గురించి అసలు అప్డేట్ ఏం రావట్లేదు. నేను వెయిట్ చేస్తున్నాను సార్, ఈగర్లీ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ షూటింగ్ అయితే చాలా బాగా జరుగుతుంది.
అండ్ మొన్నే రఫ్ కట్ టీజర్ చూసాను, అమేజింగ్. రామ్ గారి ఫ్యాన్స్ కి అయితే ఇట్స్ బ్లాస్ట్ ఇంకా. సో చాలా చాలా నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను అందరిలాగే. సో రియలీ వెయిటింగ్ ఫర్ ద అప్డేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకాష్, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో అంటే మనం టాలీవుడ్ లో చూస్తే బ్రాండ్ అంబాసిడర్ అంటే చాలా వాటికి మహేష్ బాబు ఉన్నాడు. సో దాని తర్వాత రీసెంట్ గా చాలా మంది వస్తున్నారు, బట్ ఇప్పుడు మీరు ఈ బ్రాండ్ సెలెక్ట్ చేసుకున్నారు. సో నెక్స్ట్ వాటికి కూడా సెలెక్షన్ ఉంటుంది, డిస్కషన్స్ అవుతున్నాయి అన్నారు. సో ఎట్లాంటి బ్రాండ్స్ వస్తున్నాయి? అంటే అవి ఇప్పుడే చెప్పలేమండి, బట్ మంచి మంచి బ్రాండ్స్ అయితే వస్తున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ దిస్ మై ఫస్ట్ బ్రాండ్ కొలాబరేషన్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఇట్స్ ఆర్సీ అండ్ వీళ్ళతో కొలాబరేట్ అవ్వడం, దిస్ యంగ్ టీమ్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ. సో అంటే మీ రేంజ్కి చూస్తే అంటే ఇది ఎక్కువగా నార్మల్ పీపుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వాడే బ్రాండ్. మీరు ఇందాక మాట్లాడుతూ కూడా నేను ఎక్కువ ఫార్మల్స్ వాడతాను, బట్ ఇవి చూస్తే చాలా డిజైన్స్ అవి ఉన్నాయి అన్నారు. సో ఇది సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇది నాకు సెట్ అవ్వదు అనిపించిందా? వేసుకున్నాక మీ ఫీల్ ఎలా ఉంది? అంటే ఇది నార్మల్ బ్రాండ్ ఇప్పుడు అవ్వచ్చండి, బట్ నేను ఫస్ట్ షూర్గా చెప్తున్నాను, వెరీ సూన్ ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ బిగ్ బ్రాండ్. కన్ఫర్మ్ గా వీళ్ళ బ్రాండ్ ఆర్సీ అన్నది ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ వెరీ బిగ్ బ్రాండ్. సో ఒక బిగ్ బ్రాండ్ అవ్వబోయేదానికి నేను కొలాబరేట్ అయ్యాను అంతే. సో మీలో ఎవరైనా ఇద్దరు? సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి మీకు? అంటే ఈ రోజుల్లో చూస్తే కనుక చాలా బ్రాండ్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో మీకు ఓవరాల్ గా ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి? మీ రెవెన్యూ ఎలా ఉంది? మనకు టోటల్ 2 బ్రాంచెస్ ఉన్నాయి, అండ్ 3rd బ్రాంచ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఓపెన్ అవుతుంది. అండ్ ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ రెవెన్యూ, ఆ 2 బ్రాంచెస్ అండ్ ఆన్లైన్ కలిపి వీఆర్ డూయింగ్ మంత్లీ అరౌండ్ 45 to 50 lakhs పర్ మంత్. అండ్ ఇప్పుడు హైదరాబాద్ లో ఓపెన్ అవుతుంది కాబట్టి వీ షుడ్ సీ వాట్ విల్ బి ద రెస్పాన్స్. యాక్చువల్లీ మెయిన్ కస్టమర్ బేస్ మనకు హైదరాబాద్ లోనే ఉంది. పీపుల్ ఫ్రమ్ హైదరాబాద్ కమ్ టు విజయవాడ జస్ట్ టు బై అవర్ క్లోత్స్. అది ఆ రెస్పాన్స్ చూసే మేము హైదరాబాద్ లో నెక్స్ట్ బ్రాంచ్ ప్లాన్ చేసాం, అండ్ వీఆర్ ఓపెనింగ్ ఇన్ దిస్ మంత్ ఓన్లీ. సో వై ఆకాష్ అంటే ఏం చెప్తారు? మీ బ్రాండ్ ప్రమోషన్ కి ఆకాశం సెలెక్ట్ చేసుకున్నారు, అసలు అంటే పర్టికులర్ గా ఏంటి రీజన్? దిస్ అ స్ట్రాంగ్ రీజన్. యాక్చువల్లీ మేము యంగ్ హీరోస్ లో చూస్తా ఉన్నాం. విత్ ద హెల్ప్ ఆఫ్ హరి అన్న మేము ఆకాష్ అన్నతో మీటింగ్ జరగడం అయింది. మేము మొత్తం డిస్కస్ చేసాం. యాక్చువల్లీ ఓపెనింగ్ వర్కే ఉనింది, ఓపెనింగ్ కి పిలుద్దాం అన్నట్టు, బట్ ఆకాష్ అన్న వాజ్ సో ఫ్లెక్సిబుల్ అండ్ సో సపోర్టివ్. రీజన్ ఏం లేదు మ్యామ్, బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ద వే దే గ్రోయింగ్, ఐ రియలీ లైక్ ఇట్, అండ్ ఐఎమ్ షూర్ దే గోనా గ్రో ఇన్ టు వెరీ బిగ్ హైట్స్. సో అండ్ వీళ్ళ విజన్స్, వీళ్ళ గోల్స్ చెప్పినప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. సో షేర్స్ ఏం మాట్లాడుకోలేదు, వి జస్ట్ స్టిక్ టు అ ప్రైస్ అండ్ దట్స్ వాట్ ఐఎమ్ టేకింగ్, దట్స్ ఇట్. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ మూవీస్ విషయానికి వస్తే గనక పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో అతని డైరెక్షన్ లో మీ మూవీ ఎప్పుడు అంటే ఏం చెప్తారు? లేదు, కొంచెం టైం ఉంది మ్యామ్. యాజ్ ఆఫ్ నౌ డాడీ డైరెక్షన్ అయితే నేనే వద్దనుకుంటున్నాను. కొంచెం ఐ రియలీ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్ కంప్లీట్లీ యాజ్ అన్ యాక్టర్, యాజ్ అ ప్రాపర్. బ్రాండ్స్ లోకి దిగేప్పుడు ఎవరైనా కానీ 2-3 హిట్లు ఇచ్చిన తర్వాత వస్తూ ఉంటారు, బట్ మీరు అంటే ఇంకా సక్సెస్ కోసం ఇంకా మీరు హంట్ చేస్తున్న హీరో, సో వెంటనే రావడానికి రీజన్ అండి? అది మీరు వీళ్ళని అడగాలి సార్. వీళ్ళు ఎందుకు నా దగ్గరికి వచ్చారు, సక్సెస్ఫుల్ హీరోస్ దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు, అంటే ఇప్పుడే ఈ బర్డింగ్ యాక్టర్ దగ్గరికి ఎందుకు వచ్చారో మీరు వీళ్ళని అడగాలి. బట్ వీళ్ళు నా దగ్గరికి వచ్చి చేద్దాం అన్నారు, అండ్ నేను వాళ్ళ ప్లాన్స్ అవన్నీ చూసినప్పుడు నాకు చాలా నచ్చింది సార్. అండ్ వాళ్ళు చేద్దామన్నారు, నాకు చేయాలనిపించింది, అండ్ ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే మీ ఏజ్ గ్రూప్ హీరోస్ కొంతమంది చూసుకుంటే తేజ సజ్జ, హనుమాన్తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టారు. ఎస్ సార్. అలాగే మీరు కూడా ఏమైనా డిఫరెంట్ మూవీస్ చేయాలనుకుంటున్నారా? ఎందుకంటే ఇప్పుడు మీరు చేసినవన్నీ యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్, కొంచెం లవ్ టచ్ ఉన్న యాక్షన్ కైండ్ ఆఫ్ మూవీస్. సో అలాంటి మూవీస్ ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ దగ్గర నుంచి? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ. ఐఎమ్ వర్కింగ్ ఆన్ స్క్రిప్ట్స్ లైక్ దట్, అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ మై ఫ్రెండ్ తేజ. చాలా చాలా పెద్ద హిట్ కొట్టాడు, అండ్ తను హిట్ ఇప్పుడు కొట్టాడు కానీ తను చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఐ నో వాట్ కైండ్ ఆఫ్ హార్డ్ వర్క్ హీ డిడ్ ఫర్ దిస్ సక్సెస్. సో అలాగే ఇంకా మేమందరం అలాగే కష్టపడుతున్నాం. సో డెఫినెట్లీ విల్ కమ్ విత్ వెరీ గుడ్ సబ్జెక్ట్స్ సార్. థ్యాంక్ యూ. హాయ్ ఆకాష్ గారు. హలో అండి. హాయ్. సో అంటే ఫ్యూచర్ లో మీ డాడీ కూడా డైరెక్టర్ కాబట్టి మీరు కూడా డైరెక్టర్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? నేను ఆల్రెడీ ఒకసారి చెప్పానండి, బట్ నాట్ ఎనీ టైమ్ సూన్.
ఖచ్చితంగా ఐడియా అయితే ఉంది. ప్రాబ్లీ ఆఫ్టర్ కంప్లీట్ ఒక యాక్టర్గా కంప్లీట్గా సెటిల్ అయ్యాక డెఫినెట్లీ ఐల్ డైరెక్ట్ 2-3 films. ఓకే, మీ ఇంట్లో మీకు బాగా సపోర్టింగ్ అంటే మీ ఫాదరా మీ మదరా ఎక్కువ సపోర్ట్ చేసేవారు లైఫ్ ఎండ్ వరకు? అంటే బేసిక్గా మమ్మీ సపోర్ట్ ఎక్కువ కనిపిస్తుంటుంది, డాడీ సపోర్ట్ ఎక్కువ కనిపించదు. బట్ డాడీ కూడా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఆయన అంటే నేను ఎక్కువ మాట్లాడలేను డాడీతో, చాలా మొహమాటంగా చాలా భయంగా ఉంటాను డాడీతో. బట్ ఫ్రీగా మమ్మీని ఎక్కువ అడగగలను, ఎక్కువ సజెషన్స్ తీసుకోగలను. అండ్ మై మామ్ ఈజ్ ఆల్వేస్ సపోర్టింగ్ మీ ఫ్రమ్ ద బిగినింగ్. సో ఐ హ్యావ్ టు సే మామ్. ఓకే, డాడీతో మూవీస్ చేయకూడదని ఎందుకు డిసైడ్ అయ్యారు అసలు? అంటే ఇట్స్ నాట్ లైక్ చేయకూడదని కాదు, ప్రస్తుతానికి చేయొద్దని. బికాజ్ ఇప్పుడు ఐ రియలీ వాంట్ లైక్ ప్రూవ్ మై సెల్ఫ్ యాజ్ అన్ యాక్టర్ ఫస్ట్. సోలోగా నా ఓన్ టాలెంట్ కొంచెం నేను ప్రూవ్ చేసుకున్నాక, అంటే పూరి జగన్నాథ్ కొడుకుతో ఒక సినిమా వేస్తున్నారని కాకుండా నెక్స్ట్ టైం ఏదైనా సినిమా వేసేటప్పుడు పూరి జగన్నాథ్, ఆకాష్ పూరి ఇద్దరు కలిసి ఒక సినిమా వేస్తున్నారు అనేలాగా వినిపించడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, అంటే సో హాయ్, నేను సెకండ్ క్వశ్చన్ మిమ్మల్ని అడతా. ఫస్ట్ క్వశ్చన్ ఐ జస్ట్ వాంట్ టు ఆస్క్, స్పెషల్లీ ఫర్ మెన్స్ అన్నారు కదా, వై నాట్ ఉమెన్స్? ఇప్పుడు ఉండొచ్చు, బట్ ఆర్సీకి ఒక పర్టికులర్ ఫ్యాన్ బేస్ ఉందంటున్నారు కాబట్టి వై నాట్ ఉమెన్స్? ఇప్పుడు అనుకుందాం మేడం, మా స్టోర్ లో వచ్చేసి 200 మోడల్స్ ప్లస్ ఉంటాయి. ఒక అమ్మాయి వచ్చింది అనుకుందాం, ఆ 200 మోడల్ మొత్తం చూసేసి ఇంకోటి ఏదైతే లేదో అది లేదని చెప్పేసి వెళ్ళిపోతారు అనమాట. అలానే ఉన్నారు సార్ ఇక్కడ. 200 మోడల్లో వాళ్ళు మాక్సిమం 10 అయినా తీసుకోవడానికి ప్రిఫర్ చేస్తారనమాట. మేము చూసాం అది. ఇంకా బార్గెన్ కూడా ఏమి ఉండదు బ్రాండ్స్ లో అంటే. అలా సార్ మీ మైండ్ సెట్ కి నాకు తెలిసి ఆకాష్ గారు కూడా అలానే ఆలోచిస్తారని ఆయన్ని తీసుకున్నారా? లేదు మేడం, మేము వచ్చేసి 18 to 35 ఏజ్ వరకు మన స్టోర్ లో అవైలబుల్ ఉంటాయి ఫ్యాషన్ గా. ఆ ఫ్యాషన్ కి యంగ్ హీరో ఎవరైతే మంచిగా ఉన్నారో మనం ఆకాష్ బ్రోని సెలెక్ట్ చేసుకున్నాం. ఆ కాస్ట్యూమ్స్ ఆయనకైతేనే కరెక్ట్ గా ఉంటాయని చెప్పి మేము ఫిక్స్ అయ్యి ఆకాష్ బ్రోని అప్రోచ్ అయ్యాం అనమాట. హరి అన్న ద్వారా. హరి అన్న మనకి హెల్ప్ చేశాడు, ఆకాష్ అన్న అప్రోచ్ అయ్యాం. మేము అనుకున్న దానికన్నా బాగా వచ్చాయి అన్నకి. అన్న కూడా దాన్ని అప్రిషియేట్ చేశాడు. నేను ఫస్ట్ టైం ఇలాంటివి వేసా, ఎలా వస్తుందో రెస్పాన్స్ అంటే లైక్ కామెంట్స్ కానీ, వ్యూస్ కానీ, లైక్స్ కానీ అందరి దగ్గర నుంచి బాగా రెస్పాన్స్ వచ్చింది అనమాట. అన్న కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి మనం ఇంకా కొంచెం లాంగ్ టర్మ్ వెళ్దాం అని చెప్పేసి మనతో చెప్పాడు అనమాట ఆకాష్. సో ఫ్యూచర్ లో ఎక్స్క్లూజివ్లీ ఉమెన్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయొచ్చా మేము? పక్కా పెడతాం మనం, పక్కా. ఓకే ఆకాష్ గారు, ఐ విల్ నాట్ ఆస్క్ అబౌట్ ది బ్రాండ్, ఒక అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్. సో బుజ్జిగాడులో మీరు చేశారు కదా, సో కెన్ వి ఎక్స్పెక్ట్ బుజ్జిగాడు 2 విత్ యూ? లేదండి, లేదు. బుజ్జిగాడు ఇస్ లైక్ ఎవర్ గ్రీన్ ఫిల్మ్ అండి. అండ్ అది మన తెలుగు వాళ్ళందరికీ ఎప్పుడు థియేటర్స్ లో కన్నా టీవీలో ఇంకా బాగా ఆడిన సినిమా అది. సో అండ్ ఇంకా అది మనం ఓన్ చేసుకున్న సినిమా. సో ఇంకా అలాంటి సినిమాలు టచ్ చేయకూడదండి. సో అలాంటి సినిమాని మళ్ళీ రిలీజ్ చేసుకొని ఎంజాయ్ చేయాలి కానీ థియేటర్లో. సో మళ్ళీ టచ్ చేయకూడదు అలాంటి. ఇఫ్ మీకు అవకాశం వస్తే మీ ఫాదర్ డైరెక్ట్ చేస్తున్న సినిమాల్లో ఏది మీరు సీక్వెల్ చేయాలి అనుకుంటారు? లైక్ ఆగిపోయిన పాయింట్ ని మళ్ళీ మొదలు పెట్టి మీతో స్టార్ట్ చేయాలనుకుంటారు, విచ్ మూవీ? నేను ఆల్రెడీ ఒకసారి చెప్పాను, నాకు నేనింతే సినిమా చాలా ఇష్టం. సో ప్రాబ్లీ సెకండ్ పార్ట్ నేనింతే 2 చేయడానికి నేను చాలా ఇష్టపడతాను. దిస్ విల్ బి మై లాస్ట్ క్వశ్చన్. సో చాలా మంది యంగ్ స్టార్స్ ఇప్పుడు విలన్స్ గా వస్తున్నారు. సో ఇఫ్ మీకు అవకాశం వస్తే ఇండస్ట్రీలో ఎవరికి విలన్ గా చేయాలని ఉంది? బేసిక్గా చాలా మంది చెప్పేది ఏంటంటే నువ్వు ఇంకా కొంచెం చిన్నపిల్లల్లో ఉన్నావు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఫస్ట్ హీరోగా కంప్లీట్ గా సెటిల్ అయ్యాక ఇప్పుడు హీరో విలన్ గా చేస్తే ఎలా చూస్తారో తెలియదు. బట్ విలన్ గా అయితే ఎలాంటి ఐడియాస్ అయితే లేవు మ్యామ్. బట్ యాజ్ అన్ యాక్టర్ గా ఐ రియలీ వాంట్ టు డూ గుడ్ ఫిల్మ్స్. బట్ వన్ థింగ్ ఏంటంటే మీలో ప్లస్ పాయింట్ యువర్ వాయిస్, అండ్ యువర్ వాయిస్ ఇస్ వెరీ నైస్. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రాండ్. థ్యాంక్స్ a lot. Big projects and using a spectacular visuals avanni main asset for upcoming heroes. The best did by Teja Sajja garu previously, if not chaala mandi unnaru. Like what's your opinion on that? Ante meeru kuda if not Puri Jagannath garu ఏమైనా పెద్ద స్టార్ డైరెక్టర్స్ తో మీట్ చేయాలనుకుంటే వాట్స్ ద ఫిలిం యూ వాంట్ టు డూ? అండ్ ఏమైనా వచ్చాయా ఇప్పటి వరకు? మీరేమైనా విష్ చేసి అడిగారా
పూరి జగన్నాథ్ గారిని? అంటే బేసిక్ గా మీరు అన్నట్టు డెఫినెట్లీ సార్, యూనో యాజ్ అన్ ఆడియన్స్ నేను కూడా చాలా ఎంజాయ్ చేస్తాను. దట్ విజువల్ గ్రాండ్నెస్, లైక్ సంథింగ్ న్యూ, లైక్ కార్తికేయ 2 కానీ లేకపోతే హనుమాన్ కానీ, యాజ్ అ నార్మల్ తెలుగు ఆడియన్స్ గా నేను చాలా ఎంజాయ్ చేశాను అది, సినిమా లవర్ గా. సో అలాంటి సినిమాలు డెఫినెట్ గా నేను ట్రై చేస్తున్నాను. అండ్ ఐ బీన్ డిస్కసింగ్ విత్ పీపుల్, విత్ గుడ్ డైరెక్టర్స్ అండ్ రైటర్స్. ప్లాన్ అయితే ఉంది అండ్ వెరీ సూన్ విల్ అనౌన్స్ ఇట్ సార్. అంటే ఫాదర్ తో డిస్కస్ చేస్తున్నాను ఈ డైరెక్టర్ తో నాకు చేయాలని చెప్పి. అంటే ఈ డైరెక్టర్ తో అంటే నాకు చాలా మంది పని చేయాలి సార్. చాలా మందితో నాకు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన డైరెక్టర్స్ అందరు ఉన్నారు చాలా మంది. సో వాళ్ళందరితో పని చేయాలని ఉంది. బట్ దేర్ ఇస్ అ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అండ్ ఇట్ విల్ హ్యాపెన్. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, లైక్ పూరి జగన్నాథ్ గారు ప్రెసెంట్ హీఈస్ డూయింగ్ విత్ అంటే ఎస్టాబ్లిష్ అయిన హీరోసే, బట్ హీఈస్ నాట్ గోయింగ్ విత్ స్టార్ హీరోస్. మనం ప్రీవియస్ గా చూసుకోవచ్చు విజయ్ దేవరకొండ గారు, లైక్ అంటే ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు వెళ్ళట్లేదు కదా. ఏమన్నా అడిగారా మీరు ఏమన్నా ఎందుకు చేయట్లేదు అని? నో, అంటే ఇట్స్ నాట్ లైక్ చేయట్లేదు అని కాదు, అది కుదరాలంతే, కుదిరేస్తుంది. సో డెఫినెట్ గా అంటే నేను వెయిటింగ్, నేను చాలా రోజుల నుంచి డాడీది ప్రభాస్ గారి కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడైనా నేను కూడా ఒక నార్మల్ ఆడియన్స్ గా చాలా వెయిట్ చేస్తున్నాను. డెఫినెట్ గా సూన్ అవుద్ది. ఐ హోప్ ఇట్ హ్యాపెన్ సూన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఆకాష్ గారు, ఎస్ సార్. ఎస్ సార్. రొమాంటిక్ మూవీలో అంటే ఒక సాంగ్ లో పూరి సార్ అండ్ రామ్ గారు వచ్చారు, అలా డబుల్ స్మార్ట్ లో మీద ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చేది సాంగ్ లో కానీ చిన్న సీన్ లో? లేదు సార్, లేదు సార్. నాకు యాక్చువల్లీ చాలా మంది మొన్న ఒకసారి ఇప్పుడు అడిగారు డబుల్ స్మార్ట్ లేదని, చిన్న రోల్ ఏం చేస్తున్నారా అని చెప్పి. లేదు సార్, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ రోల్. అంటే మీరేం చెప్పకూడదని లేదు, అలాగే లేదు సార్, అలాగే లేదు. బేసిక్ గా ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే కొంచెం నేను ఏదైనా లైట్ హింట్ ఏమైనా ఇచ్చేవాడిని, బట్ అసలు అలాంటిది ఏం లేదు సార్. నేను సోలోగా నా సింబల్ చేస్తున్నాను. సోషల్ మీడియాలో పూరి గారిది పేజ్ ఉంటుంది సార్, దాంట్లో మీది పిక్చర్ పెట్టి మూవీస్ సరిగ్గా రావట్లేదు, అడ్వెంచర్ మూవీస్ కి బాగా ఓటింగ్ పడింది మీది. అలా మూవీస్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఫ్యాన్స్ కోరిక మీరు? సార్ డెఫినెట్లీ సార్. అంటే అడ్వెంచర్ మూవీస్ అంటే మోర్ దెన్ ద విజువల్స్ అండ్ ఎవ్రీథింగ్, దాన్ని ముందుకు తీసుకెళ్ళి ఒక స్ట్రాంగ్ సబ్జెక్ట్ కావాలి. అది మనందరం సరెండర్ అయ్యే సబ్జెక్ట్ ఏదైనా దొరికినప్పుడు ఆ విజువల్స్ అన్ని ఇవన్నీ యాడ్ ఆన్స్. సో ఇప్పుడు హనుమాన్ కూడా ఎందుకు అలా ఏంటంటే దానికి స్ట్రాంగ్ సబ్జెక్ట్ ఉంది, లేకపోతే కార్తికేయ 2, అలాంటికి ఆ సబ్జెక్ట్ ఉండడం వల్ల అవి అంత పెద్ద సక్సెస్ అయ్యేది. సో అలాంటిది వచ్చినప్పుడు డెఫినెట్ గా చేస్తాను సార్. ఆ పేజ్ లో ఎక్కువ నాన్నగారి వాయిస్ తో మీ ఫొటోస్ అండ్ వీడియోస్ ఎక్కువ పెడుతూ ఉంటారు సార్. సార్ ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. You want to live as 90s ana లేకపోతే అంటే అలా కదా. యా, ప్రాబబ్లీ ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ ఇన్ దోస్ క్లోదింగ్స్. యా బట్ అంటే యు నో దిస్ కంప్లీట్లీ ఈ జాకెట్స్ కానీ లేకపోతే కలర్ఫుల్ క్లోత్స్ కానీ నాకు ఎందుకు అంత ఏయడం కంఫర్టబుల్ అవ్వదు. అన్కంఫర్టబుల్ అనుకోవచ్చా? యా, ఐ వాజ్ అన్కంఫర్టబుల్. కానీ నిన్న ఫోటోషూట్ జరిగినప్పుడు చాలా భయపడ్డాను అసలు ఈ ఫొటోస్ కి రెస్పాన్స్ ఎలా వస్తుందని. కానీ రెస్పాన్స్ చాలా చాలా అనుకున్నాను కానీ బాగా వచ్చింది. సో నాకు తెలిసి ఇంక నుంచి వీళ్ళ మాట వింటాను సార్ నేను. ఆకాష్ గారు, అప్కమింగ్ మూవీస్ గురించి ఏమైనా అప్డేట్స్ చెప్పొచ్చు కదా? వెరీ సూన్ సార్, జస్ట్ అ లిటిల్ టైమ్. బ్యాక్ టు బ్యాక్ ఒక 2-3 ఫిల్మ్స్ వెంటనే అప్డేట్ ఇచ్చేస్తాను నేను. యాక్షన్ ఆర్ రొమాంటిక్? ఒకటి కంప్లీట్ మంచి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సార్, అండ్ ఇంకోటి ఒక యాక్షన్ ఫిల్మ్ ఒకటి. రొమాంటిక్ మూవీస్ మళ్ళీ ఏం రావా? రొమాంటిక్ అంటే మీరు ఏ రొమాంటిక్ అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అదే రొమాంటిక్ మూవీ టైప్, ఆ టైప్ రొమాన్స్? లేదు సార్, ఆ టైప్ కాదు, నైస్ లవ్ స్టోరీస్. పురి గారు, Yes. సారీ ఆకాష్ గారు, చెప్పండి. సో రెండు అయినా ఒకటే కదా. సో అంటే మొన్న అంటే బాగా ట్రోల్ అవుతుంది ఒక వీడియో, మీరు పబ్కి వెళ్ళేటప్పుడు సింగిల్ గా వెళ్ళారు ఫస్ట్ లోపలికి, తర్వాత మింగిల్ గా వచ్చారు. సో దాని వెనకాల స్టోరీ ఏంటి? ఏ పబ్ అండి, ఏ వీడియో? మీరు ఇది చిన్న రాయేశారు కదా. ఏమన్నా రిలేషన్ లో ఉన్నారా? ఇది అడగకుండా పబ్కి వెళ్ళాము ఎందుకంటే వామ్మో ఇప్పుడు తమ్మునేలు వేసుకుంటారు నాకు అర్థమైంది. లేదండి, ఐఎమ్ నాట్ ఇన్ ఎనీ రిలేషన్షిప్. అండ్ మీరు అన్నట్టుగా ఏ పబ్కి సింగిల్కి వెళ్ళి మింగిల్గా రాలేదు. ఐఎమ్ అ వెరీ బోరింగ్ పర్సన్. నా ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతుంటారు కమ్ టు పబ్స్ తీసుకెళ్తుంటారు, బట్ నాకు అసలు నేను ఇంట్లోనే ఎక్కువ ఉంటుంటాను. ఏ రిలేషన్ లో లేరు? రిలేషన్ లో పక్కా పక్కా అండి. ఓకే,
థ్యాంక్ యూ. ఫైనల్ క్వశ్చన్ బ్రో, మీకు అది స్టార్టింగ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అండ్ మీడియా వాళ్ళ కోరిక మేరకు మాకేమైనా డిస్కౌంట్స్ ఉన్నాయని అడిగారు. ఉన్నాయి బ్రో. స్టార్టింగ్ ప్రైజెస్ వచ్చేసి అఫోర్డబుల్ గా ఉంటాయి అనమాట. యూత్ కి 600 రేంజ్ నుంచి 3000 రేంజ్ వరకు ఉంటాయి. ఏ మోడల్ మనం సెలెక్ట్ చేస్తే మోడల్ దగ్గర దానికి ప్రైస్ ఉంటుంది అనమాట. ఏ ప్రైస్ అయినా సరే దానికి వర్త్ ఉంటుంది పక్క. అది డిస్కౌంట్ ఉంది. అందరూ స్టోర్ ని విజిట్ అవ్వండి. 13th ఓపెనింగ్ ఉందండి. నా తరపున మీడియా వాళ్ళందరికీ డిస్కౌంట్ కూపెన్స్ వస్తున్నాను. సో మీ అందరికి డిస్కౌంట్ కూపెన్స్ వస్తాయి. సో దట్ డే విల్ హ్యావ్ అ గుడ్ బ్లాస్ట్. చిన్న సో కంగ్రాచులేషన్స్ బ్రో. విజయవాడలో చిట్నార్ దగ్గర మీది ఒక బ్రాండ్గా ఓపెన్ చేసి ఇప్పుడు మొత్తం ఏపీ దాటుకుని ఇప్పుడు తెలంగాణ వరకు వచ్చేసింది. సో హైదరాబాద్లో కేఎల్ఎం షాపింగ్ మాల్ ఇలాంటి పెద్ద పెద్దవి ఉండగా ఇక్కడ తట్టుకుని ఆర్సీ ట్రెండ్ సెట్టర్ నిలబడిద్దాని అనుకుంటున్నారా? డెఫినెట్లీ బ్రో, బికాజ్ కేఎల్ఎం అని మీరు చెప్పారు కదా, చెప్తున్నా అందులో కిడ్స్ వేర్, ఉమెన్స్ వేర్, మెన్స్ వేర్ ప్రతి ఒక్క కేటగిరీని వాళ్ళు వాళ్ళ వేలో డీల్ చేస్తున్నారు. బట్ మేము కొన్ని విషయాల్లో కొంచెం సపరేట్ వాళ్ళతో, బికాజ్ వీ ఓన్లీ డీల్ ఇన్ మెన్స్ వేర్. అండ్ మెన్స్ వేర్ లో మేము పర్టికులర్గా యూనిక్ కాస్ట్యూమ్స్ తీసుకురావాలని చెప్పేసి మాకు ఒక ఇది పెట్టుకున్నాం అనమాట. సో ఎవ్రీ కాస్ట్యూమ్ యూ విల్ సీ దేర్ ఈజ్ అ హ్యాండ్ పిక్డ్. అండ్ ఖచ్చితంగా ఒక కాస్ట్యూమ్ కి రెండో కాస్ట్యూమ్ కి సంబంధం కూడా ఉండదు. అండ్ వీ వోంట్ రిపీట్ అవర్ కాస్ట్యూమ్స్ ఆల్సో. సో ఈ టైప్ ఆఫ్ యూనిక్నెస్ ని మనం ఇక్కడ పెట్టబోతున్నాం. అండ్ విత్ ఇన్ ఫ్యూ డేస్ యూ విల్ సీ. అండ్ ఆన్ ద ఓపెనింగ్ ఆల్సో మీరు ఖచ్చితంగా చూస్తారు ఎన్ని టైప్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, అక్కడ మెన్స్ వేర్ కి ఇన్ని మోడల్స్ ఉన్నాయి అనేది ఖచ్చితంగా షాక్ అవుతారు. ఈ టైప్ ఆఫ్ యూనిక్నెస్ తో ఖచ్చితంగా వేరే ఏవైతే మార్కెట్ ప్లేసెస్ ఉన్నాయో ఆ మార్కెట్ ప్లేస్ కి దీనికి ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. No, right from the beginning ఆకాష్ గారు. సో నా నుంచి ఒక క్వశ్చన్, అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఓపెనింగ్ అవుతుంది కాబట్టి సో ఇప్పుడున్న మిగతా వాళ్ళందరూ కూడా కొనుక్కోవాలంటే త్రూ ఆన్లైన్ ఉంటుందా? మీ వెబ్సైట్ కానీ ఏదైనా ఎలా అప్రోచ్ అవ్వాలి? స్టోర్ అప్రోచ్ కాకుండా హౌ దే కెన్? Website will be launched by April. Okay, April రోజు we are launching website and app. Okay, we usually have a website but mana upgradation ki icham because the volume everything set cheyali kabatti. But yes, there's a way. Actually manaku message kanaka cheste WhatsApp ya Instagram lo mana customer care vallu mee order ni place cheskuntaru for the few days, like 20 days varaku. Afterwards you will get a proper platform, website and app, అందులో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏదైనా బ్రాండ్స్ కావాలి అంటే అమెజాన్ కానీ, ఫ్లిప్కార్ట్ కానీ, మింత్రా కానీ యూజ్ చేస్తూ ఉంటాం. సో అందులో మీరు ఇది పెట్టి అలాంటిది ఏమైనా ఉన్నాయా? నో, అమెజాన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ మార్కెట్ ప్లేస్ అండ్ మేము కూడా మార్కెట్ ప్లేస్ లాగా క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఆల్ టైప్ ఆఫ్ అమెజాన్ అంటే అమెజాన్ లో ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ దొరుకుతాయి, క్లోతింగ్ అని ప్రతి కేటగిరీ. బట్ మేమేంటంటే ఓన్లీ మెన్స్ వేర్ కి ఒక మార్కెట్ ప్లేస్, అంటే నెంబర్ ఆఫ్ బ్రాండ్స్ అందులో పెడతాం, నెంబర్ ఆఫ్ ఐటమ్స్, నెంబర్ ఆఫ్ యూనిక్, అంటే ఆ కేటగిరీస్ ఉంటాయి చూసారా మెన్స్ వేర్ లో, ఆ ప్రతి ఒక్క కేటగిరీ మెన్స్ వేర్ కి ఎప్పుడైనా మెన్స్ వేర్ అని ఆలోచిస్తే ఆర్సీ అని చెయ్యాలని మా విజన్. ఓ సూపర్.